మిత్రులందరికీ నమస్కారం. అసలు మనం మండలాల మీద కూడా ఫోకస్ చేయాలి కదా. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఒకవేళ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రిఫరెన్స్ అనేది కోరుకుంటారు అనేది కూడా ఒక ఐడియా మీ దగ్గర ఉన్నట్లయితే అది మీకు యూజ్ అవుతుంది. మనకి కౌన్సిలింగ్లో నోటీస్ బోర్డులో ఖాళీల వివరాలు పెట్టినప్పుడు కానివ్వండి, వెబ్సైట్లో ఖాళీల వివరాలు పెట్టినప్పుడు కానివ్వండి, ఏ మండలం అనేది మీకు ఎంత దూరంలో ఉంది, ఆ మండల పరిధిలో ఆ మండలం గురించి మీకు ఐడియా ఉన్నట్లయితే ఓకే, ఫస్ట్ ఈ మండలం పెట్టుకోవచ్చు, సెకండ్ ఈ మండలం పెట్టుకోవచ్చు, థర్డ్ ఈ మండలం పెట్టుకోవచ్చు, ఫోర్త్ ఈ మండలం పెట్టుకోవచ్చు, ఫిఫ్త్ ఈ మండలం పెట్టుకోవచ్చు. మీకు ఒక ఐడియా ఉందంటే ఖచ్చితంగా అది మీకు యూజ్ అవుతుంది. మళ్ళీ అప్పటికప్పుడు దాని గురించి రీసెర్చ్ చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అన్ని జిల్లాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 జిల్లాలకు సంబంధించిన మండలాలు కూడా నేను స్క్రీన్ మీద క్లారిటీగా డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవి కంప్లీట్గా మీరు పేపర్ మీద రాసుకుని ఏ మండలం అనేది ఎంత దూరంలో ఉంది, మీరు గూగుల్ మ్యాప్ యాప్ యూజ్ చేసుకుని మీ లొకేషన్ నుంచి ఆ మండలం ఎంత దూరంలో ఉంది ఏంటి, ఈ విధంగా కూడా ఆ కిలోమీటర్స్ అనేవి నీట్గా రాసుకుని ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది సెట్ చేసుకోండి. ఓకే, అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ప్లేస్ వచ్చేస్తుంది, ఎలాగనో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు కోరుకున్న ప్లేస్ అనేది రాకపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ అందులో మళ్ళీ బెస్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మండలాలపై మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని మన ఛానల్లో వీడియో చేశాను. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి, జాబ్ వచ్చింది లేదనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియో చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. మున్సిపల్, గవర్నమెంట్ బడి, లోకల్ బడి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, ఈ విధంగా రెసిడెన్షియల్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏపీ డిఎస్సి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే మంచి మెరిట్ మార్కులు వస్తాయో, ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళు కోరుకున్న మున్సిపల్ కేటగిరీలో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీకు వచ్చిన మార్కులు, మీకు వచ్చిన ర్యాంకు, మీరు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ర్యాంకు కూడా మంచిగా ఉన్నట్లయితే, మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే మీరు కోరుకున్న ప్లేస్లో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే అక్కడ ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు అనుగుణంగా ఎక్కడ పోస్ట్ వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీని మీద కూడా మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి మండలాల వివరాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆర్డర్ అనేది కూడా నేను ఇక్కడ క్లారిటీగా డిస్ప్లే చేస్తాను. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాలు ప్రామాణికం కాదు, ఓన్లీ పాత జిల్లాల ప్రకారమే మీరైతే చూసుకుంటే సరిపోతుంది. మొత్తంగా మనకి 676 మండలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి 63 మండలాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 66 మండలాలు, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 64, గుంటూరుకు సంబంధించి 57, కృష్ణాకు సంబంధించి 53, కర్నూలు జిల్లాకు సంబంధించి 54, ప్రకాశం జిల్లాకు సంబంధించి 56, నెల్లూరు జిల్లాకు సంబంధించి 46, నెక్స్ట్ మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 38, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 46, విజయనగరం జిల్లాకు సంబంధించి 34, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 63, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మనకి 48 మండలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది వచ్చేసరికి అనంతపురం జిల్లాకు సంబంధించి స్టార్ట్ చేద్దాం. మీరు కంప్లీట్గా గూగుల్లోకి వెళ్ళి మీ జిల్లాకు సంబంధించిన మ్యాప్ అనేది ఈ విధంగా ఆన్ చేసుకుని మీరున్న ప్లేస్కి అక్కడ ఉన్న మండలాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి, ఏంది కథ అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు మున్సిపల్ కేటగిరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెడితే అక్కడ దగ్గరలో ఉన్న సిటీస్లో ఉన్న మండలాలు ఏంటనేది కూడా క్లారిటీగా మీరు నోట్ చేసుకోండి. అభ్యర్థులందరూ ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు కాబట్టి ఈ అంశంపై ముఖ్యంగా రీసెర్చ్ చేయాలి. క్లారిటీగా మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, మనకి డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైంలో క్లారిటీగా నోటీస్ బోర్డులో పెడతారు. ఏ మండలంలో ఏ స్కూల్లో ఏ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, ఆ వివరాల ప్రకారం మీరు వెబ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా ఖాళీల వివరాల లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టినా కానీ తప్పకుండా దాని గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం డిస్కస్ చేసే జిల్లా వచ్చేసరికి అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాకు సంబంధించిన మండల వివరాలు అనేవి క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అనంతపురం జిల్లా, నేమ్ ఆఫ్ ద మండల్ అని చెప్పేసి కూడా క్లారిటీగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మండలాలు అనేవి 1 by 1 క్లారిటీగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. అమడగూరు, అమరపురం, అనంతపురం, ఆత్మకూరు, బత్తలపల్లె, బెలుగుప్ప, గూటి, గోరింట్ల, బ్రహ్మసముద్రం, బుక్కపట్నం, బుక్కరాయ సముద్రం, చిలమత్తూరుకు సంబంధించి నెక్స్ట్ మనకి గూటి, గార్లదిన్నె, గోరంట్ల, హిందూపూర్, కళ్యాణదుర్గ్, దాంతోపాటుగా
గైస్ అన్నీ చదవలేకపోయినా కొన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ముదిగుబ్బ, నల్ల చెరువు, నల్లమాడ, రామగిరి, రాప్తాడు, రోడ్డం, రొల్ల, తలుపుల, తనకల్, ఉరవకొండ, యాళ్ళనూరు. ఈ విధంగా మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి 63 మండలాలు ఉన్నాయి. 63 మండలాల్లో మీరున్న ప్లేస్ నుంచి ఒక్కొక్క మండలం ఎంత దూరంలో ఉంది, మీరు ప్రిఫరెన్స్ కోరుకోవాల్సి వస్తే ఒకటి తర్వాత ఒకటి ఏ మండలానికి ప్రిఫరెన్స్ ఇస్తారనే వివరాలని క్లారిటీగా లిస్ట్ అయితే తయారు చేసుకుని ఈ అంశంపై రీసెర్చ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాకు సంబంధించి నేమ్ ఆఫ్ ద మండలకు సంబంధించి క్లారిటీగా చూడండి. బి కొత్తకోట, నెక్స్ట్ మనకి బైరెడ్డిపల్లె, బంగారుపాలెం, బుచ్చినాయుడు, చిన్న గొట్టిగల్లు, చిత్తూరు, చౌడేపల్లె, నెల్లూరు, గంగవరం, గుడిపాల, గుడుపాకు, గుర్రంకొండ, కేవీబీపురం, కుప్పం. నెక్స్ట్ మనకి క్లారిటీగా మండలాలన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి కదా. చిత్తూరు జిల్లాకు సంబంధించి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నగరి, నారాయణవనం, పూతలపట్టు, రామకుప్పం, రామచంద్రపురం, శాంతిపురం, సత్యవేడు, సోమల, శ్రీకాళహస్తి, శ్రీరంగాపురం, వరదాయపాలెం, వెంకటగిరికోట, విజయపురం, తిరుపతి రూరల్ అర్బన్, ఎర్రవారిపాలెం. ఇవి మనకి మొత్తంగా 66 మండలాలు అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నట్లు ఇక్కడ మనకి డేటా అయితే ఉంది. ఈ 66 మండలాలకు సంబంధించి మీరున్న ప్లేస్ నుంచి ఏ మండలం ఎంతెంత దూరంలో ఉంది, మీరు ప్రిఫరెన్స్ అనేది కోరుకోవాల్సి వస్తే ఒక ఆర్డర్ అనేది ఏ విధంగా సెట్ చేసుకుంటారు, 1 నుంచి 66 వరకు క్లారిటీగా సిద్ధంగా చేసుకోండి ఆ రిపోర్ట్ అనేది. నెక్స్ట్ మనకి కడప జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అట్లూరు, బద్వేల్, బ్రహ్మంగారి మఠం, చక్రాయపేట, చెన్నూరు, కోడూరు, చింతకొమ్మ దిన్నె, లక్కిరెడ్డిపల్లి, మైలవరం, గోపవరం, కాజీపేట, కోడ్, కొండాపురం, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, రామాపురం, ముద్దనూరు, మైదుకూరు, నందలూరు, పుల్లంపేట, రాజాంపేట, రామాపురం, రాజుపాలెం, రాజాంపేట, హాద్రీపురం, తొండూరు, వేంపల్లె, వేముల. ఇవన్నీ కూడా కడప జిల్లాకు సంబంధించిన 51 మండలాలు అయితే ఉన్నాయి. 51 మండలాలకు సంబంధించి మీరు మీ ప్లేస్ నుంచి ప్రిఫరెన్స్ కోరుకోవాల్సి వస్తే ఏ విధంగా ఆర్డర్ సెట్ చేసుకుంటారనేది ఒక రీసెర్చ్ రిపోర్ట్ అయితే తయారు చేసుకోండి. ఎంతెంత దూరంలో మండలం ఉందని తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ యూజ్ చేయండి. మీరున్న లొకేషన్ నుంచి ప్రతి మండలం సెర్చ్ చేసి చూస్తే ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. మ్యాప్ను కూడా మీరు పక్కనెట్టుకుని చెక్ చేసుకోవచ్చు అవసరమైతే. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించిన మండల వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, బాపట్ల, బట్టిప్రోలు, చెరుకుపల్లె, చిలకలూరిపేట, దుగ్గిరాల, దుర్గి, ఎడ్లపాడు, గుంటూరు, కర్లపాలెం, కాకుమాను, కొల్లిపర, కొల్లూరు, క్రోసూర్, మాచవరం, మంగళగిరి, తెనాలి, తాడేపల్లె, గుంటూరు, తుళ్ళూరు, వినుకొండ, వేమూరు. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన 57 మండలాలకు సంబంధించిన వివరాలు. 57 మండలాలను కూడా మీరున్న ప్లేస్ నుంచి ఒక ఆర్డర్ అంటూ సెట్ చేసుకోవాల్సి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి లీస్ట్ ప్రిఫరెన్స్ వరకు ఏ విధంగా ఇచ్చుకుంటారనేది రీసెర్చ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలు మనం పరిశీలన చేసినట్లయితే కొండూరు, అరిగిపల్లి, బంటుమిల్లి, చర్లపల్లి, చర్లపాడు, కొండూరు, గూడూరు, గన్నవరం, గుడ్లవల్లేరు, గూడూరు, ముదినేపల్లి, నందివాడ, న్యూజివీడు, పెదపారుపూడి, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు,
విజయవాడ రూరల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ వెస్ట్. ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన మండల వివరాలు. ఇవన్నీ కూడా మీరు నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏ ప్రిఫరెన్స్ అనేది కోరుకుంటున్నారనేది రీసెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే అదోని, ఆళ్ళగడ, ఆత్మకూర్, బేతంచెర్ల, కర్నూలు, కౌతాలం, కోసింగి, కృష్ణగిరి, గోనెగండ్లకు సంబంధించి కానివ్వండి, కల్లూరు, కొలిమిగొండ, కృష్ణగిరి, మహానంది, నందవరం, ఇవన్నీ కూడా మండలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ మీరు ఏ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు అంటే మీరున్న ప్లేస్ నుంచి ఈ మండలాలు అనేవి ఎంతెంత దూరంలో ఉన్నాయి ఏంటనేది గూగుల్ మ్యాప్ని బేస్ చేసుకుని ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఆర్డర్ అనేది మీరు పెట్టుకునే అవకాశం ఉంది, ఎలా పెట్టుకునే ఆలోచనలో ఉన్నారనేది కూడా నీట్గా మీరు ఒక మ్యాప్ అనేది తయారు చేసుకున్నట్లయితే రూట్ మ్యాప్ అనేది రీసెర్చ్ అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీకు మండలాల మీద అవగాహన ఉన్నట్లయితే మండలాల మీద అవగాహన వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, ఏ మండలంలో ఉందనే దాని ప్రకారం మీరు ఈజీగా ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కంప్లీట్గా మీకు సీరియల్ నెంబర్, ఆ మండలం అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నివసిస్తున్న ప్లేస్ నుంచి మీరున్న ప్లేస్ నుంచి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మండలం కోరుకుంటారు, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వరకు కూడా ప్రతి మండలం అనేది కూడా ఎక్కడెక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఎలాగో వాళ్ళు కోరుకున్న మండలాల ప్లేసుల్లో వాళ్ళ స్కూళ్ళు ఉంటే వాళ్ళకి పోస్టింగ్లు వస్తాయి. ఒకవేళ తక్కువ మార్కులతో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడో ప్లేసెస్లో సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీకున్న దాంట్లో బెస్ట్ మీరు కౌన్సిలింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన మొత్తంగా 56 మండలాలకు సంబంధించిన వివరాలను కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి ఏంటనేది రిపోర్ట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తంగా ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా మీరున్న ప్రదేశం నుంచి ఎంత దూరంలో ఉన్నాయి గూగుల్ మ్యాప్లో నీట్గా సెర్చ్ చేసుకోండి. అవసరమైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన కంప్లీట్ మ్యాప్ అంతా కూడా దగ్గర పెట్టుకుని కంప్లీట్గా మీరు రీసెర్చ్ చేసినట్లయితే ఏ మండలం అనేది ఎంత పరిధిలో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనే వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీకు నచ్చిన మండలాలను ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకుని తర్వాత దూరంగా ఉన్న మండలాలని లాస్ట్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక ఆర్డర్ అనేది సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించి కూడా ఇక్కడ 46 ఉన్నాయి. ఈ 46 కూడా నీట్గా పేపర్ మీద రాసుకోవడం, ఒక్కొక్కటి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుని ఎంతెంత దూరంలో ఉంది క్లారిటీగా కిలోమీటర్లు రాసుకోవడం, దానికి సంబంధించి బెస్ట్ అనేది మీరు ప్రిఫరెన్స్ కింద తయారు చేసుకుని సిద్ధంగా ఉండటం మీ రీసెర్చ్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మండల వివరాలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఫస్ట్ నుంచి ఇక్కడ ఏవైతే మండలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్ల పరిధిలో, మీరు నివసిస్తున్న ప్రదేశానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి, మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తే ఫస్ట్ నుంచి లీస్ట్ వరకు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇచ్చుకుంటారు, దీన్ని రీసెర్చ్ చేసి కంప్లీట్గా ఆర్డర్ అనేది తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మండల వివరాలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని దీని ప్రకారం మీరు పేపర్ మీద రాసుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లో మీరున్న ప్లేస్ నుంచి ఈ మండలం అనేది సెర్చ్ చేసినట్లయితే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది ఏంటనేది చూపిస్తుంది. కాబట్టి మొత్తంగా 38 మండలాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇవన్నీ కూడా 1 నుంచి 38 వరకు పోస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్ నుంచి లీస్ట్ వరకు కూడా రీసెర్చ్ చేసి ఏదేది బెస్ట్ అనేది తయారు చేసుకుని ఉంచుకోవడం మంచిది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా మనకి వైజాగ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అనకాపల్లి, అరకు వ్యాలీ, ఇవన్నీ కూడా ప్రతి మండలం కూడా
మీరు నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి అంతెంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని సింపుల్గా మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని మీరున్న ప్లేస్ ప్లస్ ఇక్కడ ఈ మండలం అనేది టైప్ చేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది పేపర్ మీద నీట్గా రిపోర్ట్ తయారు చేసుకుని 1 నుంచి మొత్తంగా ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఇస్తారు 46 మండలాలకు సంబంధించి కూడా నీట్గా తయారు చేసుకొని ఉంచుకోవడం మంచిది. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన మండలాల వివరాలు. నెక్స్ట్ మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. నేమ్ ఆఫ్ మండల్స్ కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి మండలం కూడా ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది, మీరు నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంది, కంప్లీట్గా ప్రతి డేటా కూడా మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి అదంతా కూడా నీట్గా పేపర్ మీద రాసుకుని 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అని చెప్పేసి ఈ విధంగా లాస్ట్ వరకు కూడా ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది రాసుకున్నారంటే కౌన్సిలింగ్ టైంలో మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ స్కూల్ ఈ మండలంలో ఉందంటే ఓకే ఈ మండలం గురించి మనం రీసెర్చ్ చేసాం కదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం విజయనగరానికి సంబంధించి 34 మండల వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుందని చెక్ చేయండి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మండలాల వివరాలు అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వెస్ట్ గోదావరి నేమ్ ఆఫ్ మండల్ కంప్లీట్గా 1 నుంచి ఎన్నైతే మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించి కూడా మీరున్న ప్రదేశానికి సంబంధించి ఈ మండలం ఎంత కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుని నీట్గా పేపర్ మీద రాసుకోండి రిపోర్ట్ అంతా కూడా. దీని మీద రీసెర్చ్ చే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 30వ ప్రిఫరెన్స్ ఏంటి, 31 ప్రిఫరెన్స్ ఏంటి, ఈ విధంగా 34 మండలాలకు సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించిన కంప్లీట్ రీసెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా నేమ్ ఆఫ్ మండల్కి సంబంధించి మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అమలాపురం ఫస్టే ఉంది. అమలాపురం నుంచి అనకాపల్లి వరకు కూడా అన్నీ కూడా క్లారిటీగా రాసుకోండి. నీట్గా పేపర్ మీద రాసుకొని ఏ మండలం అనేది మీరు నివసిస్తున్న ప్రాంతానికి ఎంత దూరంలో ఉంది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్ యాప్ ఉంటుంది కదా, నీట్గా మీరున్న లొకేషన్ ఇక్కడ మండలం ఎంటర్ చేసి ఎంతెంత దూరంలో ఉన్నాయి ఏంటి కథ అనేది కంప్లీట్గా మీరు ఇచ్చుకున్నట్లయితే ఒక్కొక్క మండలానికి మీరున్న ప్లేస్కి ఎంత దూరం ఉందనేది క్లారిటీగా రాసుకోండి. దాని ప్రకారం నీట్గా మీరు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ సొంత మండలం ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు నీట్గా రీసెర్చ్ చేసుకున్నట్లయితే ఎవరైతే బార్డర్ మార్కుల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాడు ఎక్కడెక్కడ పోస్ట్ ఖాళీలు ఇస్తాడు అనేది మనకి నోటీస్ బోర్డులు ఇస్తాడు. అప్పటికప్పుడు ఈ ఆర్డర్ అనేది సెట్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ మండలాలన్నింటిపైన కూడా మీకు పూర్తి అవగాహన ఉంటే ఎక్కడెక్కడ ఏ మండలం ఉంది, ఎన్ని కిలోమీటర్లో ఏ మండలం ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు. ఓకే గైస్, ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని ప్రకారం మీరు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మండలాలపై మీకు ఆటోమేటిక్గా అవగాహన ఉంటుంది. కాబట్టి ఏ జిల్లా అనేది ఏ మూలం దాక్కుందనేది కూడా క్లారిటీగా మీరు బయటికి తీయండి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 జిల్లాలకు సంబంధించి ఈ పీడిఎఫ్ అనేది నేను మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. గవర్నమెంట్ బడి కడప జిల్లాకు సంబంధించి ఎగ్జాంపుల్ చూసినట్లయితే గవర్నమెంట్ బడి లోకల్ బడీస్కి సంబంధించిన ఎస్జిటి పోస్టుల వివరాలు కంప్లీట్గా అన్ని వివరాలు కూడా మనకి పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. ఎస్జిటి ఉర్దూ మీడియానికి సంబంధించి కడపకి సంబంధించి 31 పోస్టులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ బడి లోకల్ బడీస్కి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. తర్వాత మనకి కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి 26 పోస్టులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ బడి లోకల్ బడీస్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా డేటా అంతా కూడా చెక్ చేయొచ్చు. తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీస్కి సంబంధించి 78 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీస్కి సంబంధించి. నెక్స్ట్ మనకి కడపకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకి సంబంధించి గవర్నమెంట్ బడి లోకల్ బడీస్కి సంబంధించి 6 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడదాం, వెయిట్ చేయండి. కడప జిల్లాకు సంబంధించి మ్యాథమెటిక్స్ 42 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు మీరు. కడప ఫిజికల్ సైన్స్కి సంబంధించి 28, లోకల్ బడీస్ గవర్నమెంట్ బడీస్కి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఉర్దూ మీడియం 2 పోస్టులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ బడి లోకల్ బడీస్కి సంబంధించి. ఈ విధంగా కంప్లీట్గా అన్ని పోస్టులు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే బయాలజీ 49 పోస్టులు అయితే ఉన్నాయి.
లోకల్ బడీస్, గవర్నమెంట్ బడీస్కి సంబంధించి మళ్ళీ దీనిలో ఏ రిజర్వేషన్లు ఎన్నెన్ని పోస్టుల వివరాలు ఉన్నాయని కూడా మీరు చెక్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. గవర్నమెంట్ బడీ, లోకల్ బడీనా, లేదంటే మున్సిపల్ కార్పొరేషనా, మున్సిపలా, ఈ విధంగా క్లారిటీగా ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకున్నారు. కాబట్టి మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారంటే మీకు వచ్చిన మంచి మార్కులు ప్లస్ మీకు వచ్చిన మంచి ర్యాంక్ ప్రకారం అక్కడ మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా దాంట్లో సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు మున్సిపల్లో అవకాశం లేకపోతే మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించింది అయితే గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించి చూడడం జరుగుతుంది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో చూడడం జరుగుతుంది. ఈ విధంగా ఏవైతే మేనేజ్మెంట్స్ వారీగా పోస్టులు ఉన్నాయో మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీకు వచ్చిన ర్యాంక్, మీరు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. అది కూడా మీరు చూసినట్లయితే మీకు అవగాహన అయితే వస్తుంది. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ బడీ, గవర్నమెంట్ బడీ చూసాం, మున్సిపల్ చూసాం. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్జిటి పోస్టులు 12 ఉన్నాయి. ఇక మిగిలిన మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే ఒకసారి మీరు క్లారిటీగా వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ నీట్గా పీడిఎఫ్లు అనేవి ఉంటాయి. ఆ పీడిఎఫ్లు అన్నీ కూడా 13 జిల్లాలకు సంబంధించి ఉంటాయి. కాబట్టి మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని గవర్నమెంట్ బడీ, లోకల్ బడీ, మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా 3 కూడా చెక్ చేసుకోవాలి. ఈ 3 చెక్ చేసుకున్నప్పుడు మీరు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీకు వచ్చిన మార్కులు, ర్యాంక్ ప్రకారం పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ పీడిఎఫ్లని బేస్ చేసుకుని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనకి ఇక్కడ వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మొత్తంగా అన్ని పోస్టుల వివరాలని ఒకే చోట నీట్గా ఇచ్చేసారు చూడండి. ఈ పీడిఎఫ్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్కి సంబంధించి సెపరేట్గాను, మున్సిపల్కి సంబంధించి సెపరేట్గాను, ఇది కూడా కడప జిల్లాకు సంబంధించి చూపిస్తున్నాను మీకు. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సెపరేట్గాను మొత్తంగా 3 మేనేజ్మెంట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 3 మేనేజ్మెంట్స్ స్కూల్స్కి సంబంధించిన 3 మేనేజ్మెంట్స్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వివరాలన్నీ కూడా ఒకే చోట మనకి నీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తంగా 3 కేటగిరీలు కలిపి ఒకే చోట మనకి పోస్టుల వివరాలను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ గురించి కూడా చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హారిజంటల్ రిజర్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 89 పోస్టులు ఓసీ కోటాలు ఉన్నాయి కదా. 89 పోస్టుల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేసేటప్పుడు 25 మంది మహిళలు ఉన్నారా లేదా మాత్రమే చూస్తారు. 89 ఓసీ పోస్టుల్లో 25 మంది మహిళలు వస్తున్నారా లేదా, అంటే ఓసీ అంటే అన్ని రిజర్వేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బీసీఏ కోటాకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 16 పోస్టుల్లో భర్తీ చేసేటప్పుడు 4 కంపల్సరీగా మహిళలు ఉండేలా చూసుకోవాలి. మిగిలిన పోస్టులు మెరిట్ ప్రకారం వెళ్ళిపోతాయి. మెన్నా ఉమెన్నా సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం మిగిలిన పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తారు. బీసీఏలో 16 పోస్టుల్లో కంపల్సరీగా 4 ఆటోమేటిక్గా మహిళా కోటా అభ్యర్థులు వచ్చేస్తారు. కాబట్టి ఇంకా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అందువల్ల సెపరేట్గా మహిళా రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. కానీ భర్తీ చేసే పోస్టుల్లో ఇక్కడ ఇచ్చిన మహిళా కోటా పోస్టులు కంపల్సరీగా ఫిల్ అవుతున్నాయా లేదా మాత్రం చెక్ చేసుకుంటారు. ఓకే గైస్, ఇది కంప్లీట్గా హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, మహిళా అభ్యర్థులకు కానివ్వండి, హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఏమవుతుందంటే ఓపెన్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా కౌంట్ అవుతారు. ఓపెన్లో ఉన్న మహిళా అభ్యర్థులు కూడా మహిళా రిజర్వేషన్లో కౌంట్ అవుతారు. వాళ్ళు ఓసీలో పోస్ట్ కొట్టినా కానీ, ఓసీలో పోస్ట్ కొట్టిన బీసీఏ క్యాండిడేట్ మహిళా కోటాలో కౌంట్ అవుతారు. బీసీఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థి మహిళ అయ్యుండి ఓపెన్ ఓసీలో కొట్టినా కానీ ఇక్కడ మహిళా కోటా అనేది ఫిల్ అయినట్టే. ఓపెన్ ఓసీలో కానీ, లోకల్ ఓసీలో కానీ, లేదంటే బీసీఏ రిజర్వేషన్లో కానీ మొత్తంగా ఏ రకంగానైనా కానీ మొత్తంగా బీసీఏ పోస్టుల్లో 16 పోస్టులు ఉంటే ఈ గవర్నమెంట్ బడీ, లోకల్ బడీస్లో 4 మహిళలు ఉండేలా చూసుకోవాలి. మిగిలిన పోస్టులకు సంబంధించి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ కాంపిటీషన్లో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవుతారు. ఏ విధంగా సెలెక్ట్ అవుతారు ఏందనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే గవర్నమెంట్ బడీస్, లోకల్ బడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, మున్సిపల్ సెకండ్ ప్రిఫరెన్స్, మున్సిపల్ కార్పొరేషన్ థర్డ్ ప్రిఫరెన్స్, ఈ విధంగా ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చేశారు. కాబట్టి మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు కోరుకున్న
ప్రిఫరెన్స్ అనేది మీరు కోరుకున్న పోస్ట్ అనేది మీ మార్కులకు వచ్చినట్లయితే మీ ర్యాంక్కి వచ్చినట్లయితే ఇస్తారు. లేదంటే ఆ నెక్స్ట్ కేటగిరీ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో సెకండ్ ప్రిఫరెన్స్ కింద దానిలో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.